నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో మంచి జాబ్ చూసుకో, మంచి శాలరీ తెచ్చుకో అని చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు కాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఐటీ జాబ్ వస్తే హ్యాపీ, మంచి శాలరీ వస్తుందని అనుకుంటూ ఉంటారు. బట్ లాక్డౌన్ నుంచి వాళ్ళ లైఫ్లు కూడా మారిపోయినాయి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్నారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుందా, ఆఫీస్లో చేయడం బాగుందా, అసలు ఏంటి రెండింటికి డిఫరెన్స్? మనతో ఐటీ ఎంప్లాయీ హర్షిత ఉన్నారు, తను అడిగి తెలుసుకుందాం. హాయ్ హర్షిత. హాయ్. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ మీకు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో చెప్పండి, అంటే లాక్డౌన్ నుంచి ఐటీ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ అంతా టోటల్ డిఫరెంట్ అయిపోయింది కదా. అంతకుముందు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్ టైం తర్వాత ఇంకా మీరు కట్ ఆఫ్ కదా. బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆఫీస్కి ఏంటి మేజర్ డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేసింది? ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంచ్ చేసినప్పుడు అయితే ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఐ థింక్ మెయిన్లీ బికాజ్ హైదరాబాద్లో ఆల్ ఆఫ్ అస్ ట్రావెల్ ఆల్మోస్ట్ 1.5 hours. సో అప్ అండ్ డౌన్ కలిపి ఒక 3 hours సేవ్ అయింది. అండ్ యూ గెట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టఫ్. సో ఇనిషియలీ ఇట్ వాజ్ వెరీ నైస్, గుడ్, ఇట్ వాజ్ ఫన్. బట్ పోను ఏమైందంటే ఐ థింక్ దెర్ వాజ్ నో ఎగ్జాక్ట్ బౌండరీ. లైక్ ఇఫ్ ఇట్ వాజ్ ఆఫీస్ 9 to 6 or 9 to 7 ఫిక్స్డ్. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ఏమైందంటే మేనేజర్స్ లైక్ వన్ కాల్, అరే ఒక్క మీటింగ్ తీసుకో 8 o'clock, ఒక్క మీటింగ్ తీసుకో 9 o'clock. సో టైమింగ్స్ వైజ్ దర్ ఇస్ నో బౌండరీ అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ వర్క్ డేస్ సమ్టైమ్స్ గాట్ ఎక్స్టెండెడ్ టు 12 hours. అది నార్మల్గా ఆఫీస్లో ఉంటే దట్ డజంట్ హ్యాపెన్. సో ఇనిషియలీ ఇట్ వాస్ గుడ్, బట్ నౌ ఐ థింక్ వీఆర్ ఆల్ వాంటింగ్ టు గో బ్యాక్ టు ఆఫీస్. మళ్ళీ ఆఫీస్కి వెళ్తేనే బాగుంటుంది అని అంటే. యా. అండ్ ఇంకొకటి, ఈ లాక్డౌన్ టైం వచ్చేటప్పటికి మీకైతే ఓకే, ఎంప్లాయీస్ మీరు, వాళ్ళకి ఆఫీస్ రెంట్ పే చేయక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ పవర్, మీకు కాఫీలు టీలు ఇవ్వక్కర్లేదు. బట్ వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ బ్యాక్ ఎండ్లో, ఎవరైతే మేనేజ్మెంట్ పీపుల్ ఉన్నారు కదా, లైక్ క్యాబ్ డ్రైవర్స్, వాచ్మెన్ ఆర్ లోపల వాళ్ళు, సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ పోయింది కదా ఆల్మోస్ట్. యా. దాని గురించి మీకు ఏమనిపించింది అప్పుడు? సో ఇన్ అ సెన్స్ చెప్పాలంటే క్యాబ్ డ్రైవర్స్ ఐ థింక్ వర్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్, బికాస్ అంటే వాళ్ళ అవసరం డెఫినెట్గా లేకుండా పోయింది. సెక్యూరిటీ మేడ్స్ స్టిల్ అట్లీస్ట్ ఒక 20 people ఉంటే 10 people వర్ అట్లీస్ట్ స్టిల్ హైర్డ్, బికాజ్ మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆఫీసెస్ వర్ స్టిల్ దే ఆల్రెడీ హ్యాడ్ ద లీజ్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఇట్, కాబట్టి they were still better. But I think papam the travels are all very badly affected. చాలామంది ఐటీ జాబ్ బీటెక్ అయిపోగానే బీటెక్ ఎందుకు చేస్తారో అర్థం కాదు, కానీ మాత్రం అందరూ ఐటీ జాబ్స్కి వచ్చేస్తారు కదా. సో ఐటీ జాబ్కి వచ్చిన తర్వాత ఈ మధ్య రీసెంట్లో నేను వింటుంది ఆల్మోస్ట్ రిజైన్ చేసేస్తున్నారు అందరూ. అంటే బిజినెస్ చేయాలని, ఫార్మింగ్లోకి రావాలని అనుకుంటున్నారు. సో అలా డిఫరెంట్ ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరా, షార్ట్ ఫిల్మ్స్, ఈ క్రియేటివ్ దీనిలోకి వచ్చేస్తున్నారు ఐటీ పీపుల్ అందరూ. వాళ్ళు అనడం ఫుల్ ప్రెషర్ ఉంటుంది అని. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది కరెక్ట్. ఎస్పెషలీ ఇండియాలో ఐ థింక్ ఐటీ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ అండ్ బయట ఇస్ వెరీ డిఫరెంట్. మన దగ్గర ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. బయట ఏంటంటే వాళ్ళకి కొన్ని లాస్ స్ట్రిక్ట్గా ఉన్నాయి, అండ్ ఇన్ జనరల్ కల్చర్ ఇస్ ఆల్సో వెరీ డిఫరెంట్. మన దగ్గర వీవ్ బికమ్ దిస్ హసిల్ కల్చర్ అనమాట. ఎంత ఎక్కువ పని చేస్తే నువ్వు అంత గ్రేట్, ఎన్ని ఎక్కువ అవర్స్ అంటే ఆ అవర్స్లో నువ్వు ఎంత ప్రొడక్టివ్ చేస్తున్నావు అనేది నోబడీ కేర్స్. దే జస్ట్ నీడ్ టు సీ ఓకే 10 hours ఆఫీస్లో ఉన్నారు, ఈజ్ డూయింగ్ వెల్. సో దట్ కైండ్ ఆఫ్ కల్చర్ కేమ్ అప్ మన దగ్గర. అండ్ ఐ థింక్ ఇన్ ఇండియా, బికాజ్ ఐ ఆల్సో హ్యాడ్ దీస్ థాట్స్. నేను కూడా సమ్టైమ్స్ ఐ స్టిల్ ఐమ్ లైక్, అవసరమా మనకి ఇది, ఇంకేమైనా చేయవచ్చు కదా, చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని ఐడియాస్ ఉండేవి అని. ఐ థింక్ మై అనాలిసిస్ ఇస్ ఇండియాలో, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో, వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ టు డూ ఆఫ్టర్ బీటెక్. ఓకే. సో బీటెక్ వరకు కైండ్ ఆఫ్ అది ఒక ట్రాక్లో వెళ్ళిపోతాం అనమాట. 10th ఎంపీసీ బీటెక్, అసలు జాబ్ జాయిన్ అయితే అరే అవును కదా అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము అని ఐ థింక్ వీ స్టార్ట్ దట్. బీటెక్లో చేసే బ్రాంచెస్ డిఫరెంట్, మెకానికల్ అని ఇలా డిఫరెంట్ చేస్తారు కదా. అసలు వచ్చేది ఐటీ ఫీల్డ్ ఏమో మొత్తం టోటల్లీ డిఫరెంట్. అసలు చదువుకి చేస్తున్న జాబ్కి సంబంధమే ఉండదు. అలా అనిపించింది. ఎందుకు బీటెక్ చేసే వాళ్ళందరూ ఎందులో చేశారో అందులోనే వెళ్ళొచ్చు కదా, ఇదెందుకు ఐటీ ఫీల్డ్ లోకి వస్తారు? అంటే ఆపర్చునిటీస్ ఐటీలో ఉన్నంత బాగా వేరే దగ్గర సాలరీ ఏమో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. యా, salary is also there, but in general opportunities అంటే ఐటీలో కూడా there are people who start off with very low salaries, but at least you have a job. ఇప్పుడు మీరు సివిల్ ఆర్ మెకానికల్ తీసుకున్నారు అనుకోండి,
మనకున్న ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ లిటిల్ ఇన్ కంపారిజన్ టు గ్రాడ్యుయేట్ అవుతున్న పీపుల్. సో యూజువల్గా ఒకవేళ మంచి కాలేజెస్ నుంచి యు ఆర్ ఇన్ ద క్రెమ్, దెన్ దట్స్ ఫైన్. లేకపోతే ఏంటంటే మనకి అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు మనం తీసుకున్న స్ట్రీమ్లో, అండ్ దానికి ఈక్వలెంట్గా జాబ్స్ లేవు. బికాజ్ మనం చూస్తే ఇన్ జనరల్ ఆల్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్, దే ఆల్ కైండ్ ఆఫ్ గివ్ బెనిఫిట్స్ టు ది ఐటీ కంపెనీస్. సో నాన్ ఐటీ దే ఆర్ వెరీ ఫ్యూ. సో ఆ కాంపిటీషన్లో మనం సర్వైవ్ అయ్యి జెన్యున్గా మెకానికల్లో ప్యాషన్ ఉండి చేయాలన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ హ్యావ్ టు, అంటే మాస్టర్స్, జర్మనీ వెళ్ళి మాస్టర్స్ చేయడము, యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఎక్స్ట్రా అనమాట. సో ఐటీ ఈజ్ ఈజియర్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ డోర్స్. ఇంకోటి ప్రెషర్ గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రెషర్ పోవడానికి వాళ్ళకి చాలా యాక్టివిటీస్ కూడా పెడుతున్నారు కదా ఐటీవి. మళ్ళీ అయినా కూడా స్ట్రెస్ అంటుంటారు, ప్రెషర్ అంటూ ఉంటారు, అసలు నేను చేయలేను అనుకుంటూ ఉంటారు. ఇంకొకటి అబ్జర్వ్ చేసింది, వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ఆ పర్క్స్ మీద అలవాటు పడిపోయి కూడా దానికోసం అని చెప్పి ఈఎంఐలు పే చేసుకుంటూ ఉండిపోతారు కదా, కరెక్టేనా? మెయిన్ ఇస్ ఐ థింక్ దాట్ ఓన్లీ ఈఎంఐస్ అండ్ శాలరీ కోసమే. అంటే ఆ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే దిల్ మేక్ యూ ఒక 10 hours మిమ్మల్ని టార్చర్ పెట్టి ఒక ½ an hour వాటర్ కూలర్ ఈవెంట్ అంటారు. ఆ ½ an hour కూడా స్ట్రిక్ట్ 5 to 5:30 అంటే 5 to 5:30, 1 minute కూడా ఎక్స్టెండ్ అవ్వదు. మళ్ళీ 5:30 అవ్వగానే ఒక 10 minutesలో మీకు ఇంకో క్లయింట్ కాల్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ అంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తారు, బట్ ఐ డోంట్ థింక్ బికాస్ ద అదర్ 10 hours ఇస్ రియల్లీ హెక్టిక్. సో మరి ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే 10 hours, మోర్ దెన్ 10 hours చేసే వాళ్ళకి శాలరీ ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు 8 hours అనుకోండి, సపోజ్ మీరు చేసే శాలరీకి 8 hour జాబ్, ఎక్స్ట్రా 2 hours చేస్తే శాలరీ వస్తుందా ఎక్స్ట్రా 2 hoursకి? నో, అంటే అది యాక్చువల్గా రావాలి మనకి. ఓవర్ టైమ్కి యూ ఆర్ సపోజ్ టు బీ పేడ్. అట్లీస్ట్ ఆఫీస్ ఉన్నప్పుడు ఇట్ యూస్ టు బీ అ లిటిల్ బెటర్, ఎందుకంటే మన లాగిన్ లాగౌట్ టైమ్స్ ఎప్పుడు రికార్డ్ అయ్యాయి కాబట్టి. లెట్స్ సే ఒక వీక్లో మీరు ఒక 2-3 hours ఇస్ అండర్స్టాండబుల్. దానికి మించి యు ఆర్ ఎక్స్టెండింగ్ అంటే యూ కెన్ ఆల్వేస్ గో అండ్ రిక్వెస్ట్ ఫర్ పే అనమాట. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో దేర్ ఇస్ నో ట్రాక్, సో యూ డోంట్ నో లాగిన్ లాగౌట్ టైమ్స్. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఈ ఎక్స్టెండ్ అయిన దానికి ఐ థింక్ ఇట్ ఇస్ ప్రిటీ థ్యాంక్లెస్. ఇంకొకటి విమెన్కి ఎలా ఉంటుంది ఐటీ ఫీల్డ్? అంటే నేను వినడం కొంచెం హరాస్మెంట్ కూడా ఉంటుంది అని విన్నా నేను, అది నిజమేనా? ఎలా ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? యా ఐ థింక్ పర్సనలీ నేనైతే ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. వీ హ్యావ్ ఆల్ లైక్ సెక్షువల్ వైలెన్స్ అగేన్స్ట్ ఎవ్రీ కంపెనీ, ఇట్స్ అ మ్యాండేట్ అనమాట. సో అవన్నీ ఆల్రెడీ ఆ బోర్డ్స్, కమిటీస్ అన్నీ ఇన్ ప్లేస్ ఉంటాయి, అండ్ దే ఆర్ ప్రిటీ గుడ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. అంటే బిగ్ లెవెల్లో లేకపోయినా ఇట్స్ జస్ట్ జనరల్గా వాట్ మైండ్ సెట్స్. అంటే మీరు ఒక మేనేజర్ లెవెల్కి అలా వెళ్ళారు అనుకోండి, ఐ థింక్ దెన్ ఇట్స్ అ లిటిల్ ఎవిడెంట్. అంటే ఒక అబ్బాయి ఒక మేల్ మేనేజర్ చెప్పడం వర్సెస్ ఒక ఫీమేల్ మేనేజర్ చెప్తే రిసీవింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ దట్స్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ దేర్ ఇన్ జనరల్ ఎవ్రీవేర్. సో అంటే స్పెసిఫిక్గా హరాస్మెంట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్, నాకు తెలిసిన వాళ్ళకు కూడా పెద్దగా అలాంటివి లేవు. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రిటీ సేఫ్. బట్ ఆ జనరల్ కొంచెం లైక్ యూనో ఎడ్జ్ ఫర్ ద గైజ్, అండ్ వాళ్ళు చెప్తే తొందరగా అయిపోవడము, మనం చెప్తే కొంచెం తక్కువ అవ్వడం, అలాంటి జనరలైజేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తే, అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ దిస్ ఐటీ జాబ్, వాట్ డు యూ వాంట్ టు బికమ్? It's funny, actually when I was young I wanted to be a journalist. No. But then my dad switch the seats then. My dad kind of, you know, he said it's a tough job, inta easy kaadu, and you'll have to work really hard, and I was like, okay, manakuna laziness ki oddile adi. So journalism or like, you know, travel blogging or something like that. Something outdoors. Okay. That is the thing. Okay, Harshita. Thank you so much. Thank you. సో విన్నాం కదండి, హర్షిత ఏమంటున్నారంటే ప్రెషర్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి, బట్ స్టిల్ శాలరీ కానివ్వండి, వాట్ ఎవర్ ద పర్క్స్, ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ ఐటీ జాబ్, అందువలన చేస్తాము అని చెప్తుంది తను. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రజ్ఞా మీడియా. మీ అజయ్ కుమార్, మాతృదేవ భవ డైరెక్టర్.